అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ నేలపాడు ప్రాంతంలో ఉన్నటువంటి G+1 నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖాధిపతులు, ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి నివాసాలు అయితే ఇక్కడ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. గతంలో ఏదైతే ఉందో 2014-19 టైంలో ఈ ప్రాంతంలో శంకుస్థాపన అయితే చేసి నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. ఒక ఫ్లోర్ అయితే వేయడం అయితే జరిగింది. తర్వాత 19 తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వాలు మారడంతో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతంగా మారింది. కానీ మరలా 24 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మరలా ప్రధాని నరేంద్ర మోడీ చేత పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతాయని చెప్పడంలో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఈ నేలపాడు ప్రాంతంలో ఏదైతే ఉందో ఐకాన్ టవర్స్ ఉన్నాయో, ఐకాన్ టవర్స్ సమీపంలోనే ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి G+1 యొక్క నివాస యోగ్యాలు అయితే నిర్మాణం అయితే జరుగుతున్నాయి. దాదాపు ఇక్కడ ఒక్కొక్క ఏరియాకి వచ్చేసి 24 G+1 హౌసెస్ అయితే కడుతున్నారు. అదే చొప్పున 3 ప్లాట్లుగా డివైడ్ చేశారు. ఒక్కొక్క బ్లాక్లో వచ్చేసి 24 G+1 హౌసెస్ అయితే కడుతున్నారు. అదే చొప్పున 3 విభాగాలు విభజించడం జరిగింది. దాదాపు చూస్తే 84 G+1 హౌసెస్ అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. గత ఏదైతే ఉందో 24 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణ పనులు, ఈ గతంలో పెండింగ్ ఉన్నటువంటి పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి అయితే ఈ వర్కులకు సంబంధించి టెండర్లు కేటాయించింది. టెండర్లు కేటాయించిన తర్వాత పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. G+1 హౌసెస్ ఏదైతే ఉందో మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారో వారికి హౌసెస్గా కూడా ఇక్కడ ఈ యొక్క G+1 ప్లాట్లు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క హౌసెస్లో అయితే దాదాపు ఇంకొక 6 నెలల్లో మాత్రం ఈ G+1 హౌసెస్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యి ఒక ఆకారం అయితే వస్తుంది. దీని పక్కనే చూస్తే IAS IPSలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కూడా నిర్మాణం అయితే ఇప్పటికే పూర్తి అయ్యడం జరిగింది. ఇదే అమరావతి ప్రాంతంలో కొంతమంది ఏదైతే ఉందో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దానికి సంబంధించి అసలు అమరావతి ప్రాంతంలో ఎటువంటి నిర్మాణం జరుగుతున్నది, ఏది వాస్తవం అని చెప్పడానికే ఈ రోజున S4 మీడియా నేలపాడు ఈ ప్రాంతంలోని అమరావతి ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు జరుగుతాయని చూపించేందుకే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాంతంలో చూసుకుంటే నేను ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈరోజు ఆదివారం మధ్యాహ్నం టైం వచ్చాను. ఈ టైంలో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, వరద అయితే లేదు, నీళ్ళు అయితే లేవు. చక్కగా హ్యాపీగా ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. G+1 నిర్మాణాలు దాదాపు 84 హౌసెస్ అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా నేలపాడు నుంచి.